కల్వకుంట్ల కవిత, కేటీఆర్ మరియు హరీష్ రావులపై చేసిన వ్యాఖ్యలు సరియైనవి కావని, ఆమె మాటలు కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నట్టున్నాయని, అంతకన్నా మంచిది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటే సరిపోతుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ లతో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. హృదయపూర్వకంగా నమస్కారాలు. నిన్న మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా కవిత గారు మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలందరూ విసుక్కునేటట్టుగా మాట్లాడిన తీరు తీవ్రంగా ఖండిస్తున్నాం. కారణ జన్ముడి కడుపులో కేసీఆర్ లాంటి కారణ జన్ముడి కడుపులో రాక్షసి పుట్టడం అనేది బాధాకరం. హరీష్ రావు గురించి ఏ ఒక్క పూట మాట్లాడకపోయినా ఆమెకి పొద్దు గడవదు. మరి కేటీఆర్ని కూడా అదే రకంగా మాట్లాడటం, మరి బీఆర్ఎస్ పార్టీని చూడొద్దనుకుంటే మాట్లాడకపోవటం మంచిది. మరి ఈరోజు ఎవరి లాభం కోసం మాట్లాడుతున్నదో ప్రజలందరికీ అర్థమవుతుంది. ఈరోజు ఆమె మాట్లాడే మాట తీరు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికో, ఎవరిని సంతోష పెట్టడానికో కూడా ప్రజలకి అర్థమవుతుంది. నిజామాబాద్లో చెల్లని రూపాయి మెదక్లో ఏ రకంగా చెల్లుతుంది? ఈరోజు మెదక్లో 7 స్థానాలను గెలిపించుకొని హరీష్ రావు గారు ఈ జిల్లా ప్రజల మనసుల్లో నిలిచినటువంటి వ్యక్తి. మరి కర్మ అని మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు జైలుకు వెళ్ళటం నీ కర్మ కాదా? మరి నువ్వు ఎంపీగా గెలవకపోవడం నీ కర్మ కాదా? ఇప్పుడు ఎన్నిపోటుదారురాలిగా మిగిలిపోవటం నీ కర్మ అని మేము అనుకోవటం తప్పేం కాదు. నువ్వు ఎవరు వదిలిన మానవో మరి ప్రజలకు అందరికీ అర్థమవుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సమాజం నిన్ను క్షమించకూడని తప్పులు చేస్తా ఉన్నావు. మరి నువ్వు ఇప్పటికైనా మానుకోకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మరి నీ గురించి అన్ని విషయాలు మాట్లాడక తప్పదు, మాట్లాడతారని హెచ్చరిస్తున్నాం. నిన్నటి రోజు కేసీఆర్ గారి యొక్క కూతురు అంటే కవిత గారు కేసీఆర్ని కన్న తండ్రిని, అదేవిధంగా సొంత అన్నని హరీష్ రావు గారి మీద చేసినటువంటి ఈ యొక్క మాటలు మేమంతా ఖండిస్తా ఉన్నాం. నిజంగా నువ్వు ఏదైతే ఆ కన్నతన్ని కడుపులో పుట్టినవో, నువ్వు
బీఆర్ఎస్ పార్టీకి పట్టిన దరిద్రమని చెప్పక తప్పదు. నీ దరిద్రం వల్లే, నీ వల్లే మా పార్టీ ఇంత విచ్ఛిన్నమవుతున్నది. నువ్వు ప్రజలందరూ కూడా ఎక్కడ పోయినా నిన్ను బట్టి గుర్తించలేదు, కానీ మరి కేసీఆర్ను బట్టి, కేటీఆర్ని బట్టి, హరీష్ రావుని బట్టి నిన్ను గుర్తించి ప్రజలు నీకు పట్టం కట్టిన రోజులు ఉన్నాయి. కానీ నీవు అనవసరంగా లిక్కర్ కేసులో దొరకబడి జైలుకు పోయినాక కూడా మీకు ఇంకా బుద్ధి రావట్లేదు. నీవు వాళ్ళిద్దరికీ, వాళ్ళ ముగ్గురికే కాకుండా ఈ పార్టీకి పట్టినటువంటి శని, నువ్వు ఏదైతే నీవు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలు, ఎక్కడికి వెళ్ళి వచ్చింది నీకు ఇంత గర్వం? ఎక్కడి నుంచి వచ్చింది? 14 సంవత్సరాలు పోరాడిన తండ్రిని నువ్వు అపహాస్యం చేయడం చాలా విడ్డూరకరం. ఇదంతా మరి ఏదైతే నువ్వు మాట్లాడిన తీరు, చెట్టు మీద కూర్చొని చెట్టు కొమ్మని నరికినట్లు చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రజలకు ఒక ఏదంటే నువ్వు ఒక కేసీఆర్ బిడ్డవనే నిన్ను గౌరవించిన తప్ప నువ్వు కవితవని ఎవరు గౌరవించలేదు. కవిత గారు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి మీద, అట్లాగే హరీష్ రావు గారి మీద వారు మాట్లాడిన మాటలు ఏది కూడా వాస్తవం కాదని అందరం కూడా సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే ఒక బై ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆ బై ఎలక్షన్లో ప్రభుత్వ పనితీరును రిఫ్లెక్ట్ చేయాల్సిన ఎలక్షన్లు. ఆ ఎలక్షన్లో ప్రభుత్వం అధికారుల దుర్వినియోగం చేసి బలవంతంగా మొత్తం ఎన్నికల కమిషన్ కూడా తన చేతిలో తీసుకొని అసలు బహుశా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చేయని దుర్మార్గాలను చేసింది ఈ ప్రభుత్వం. అట్లాంటి ప్రభుత్వం మీద విమర్శలు చేయాల్సింది పోయి ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ మీద విమర్శలు చేయడం కవిత గారికి తగదు అని చెప్పి మేము ఈ సందర్భంగా కవిత గారికి తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఈ పార్టీ పెట్టినప్పుడు కూడా మీది పార్టీ, కేసీఆర్ గారు మొదలుపెట్టిన పార్టీ. ఈ పార్టీలో మీ భాగస్వామ్యం ఉన్నది. ఇప్పుడు కొన్ని విభేదాలతో మీరు బయటికి వెళ్ళినంత మాత్రాన ఓన్లీ టీఆర్ఎస్నే టార్గెట్ చేసుకోవడం కరెక్ట్ కాదని అందరం కూడా మనకి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో ఓడిపోయిన తర్వాత ఉన్న ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా ఈ ప్రభుత్వం మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద కలిసి పోరాడాల్సిన సమయంలో మీరు ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేయడమే ఎందుకు చేస్తున్నారో మరి అర్థమవుతలేదు. అర్థం అవ్వట్లేదు కంటే దీని వెనకాల ఏదైనా ఉద్దేశం ఉందనేది కూడా చాలా మంది చెప్పుకుంటారు. అందుకే మీరు ఇటువంటి వ్యక్తిగత దూషణలకు పోకుండా ఉంటే బాగుంటుందని కవిత గారికి మేము సూచిస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారి కూతురుగా, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తిగా మాకు కవిత గారు అంటే గౌరవం కనుక మేము ఎక్కువ విషయాలని మాట్లాడలేకపోతున్నాం. మీరు మాట్లాడే ప్రతిదీ కూడా కేసీఆర్ గారిని విమర్శించినట్టే లెక్క. ఇంతకుముందు మాణిక్రావు చెప్పినట్టు కేసీఆర్ గారిని విమర్శించినట్టు లెక్క. మీరు కేటీఆర్ గారిని విమర్శించినా, హరీష్ రావు గారిని విమర్శించినా, కేసీఆర్ గారిని విమర్శించినట్టు లెక్క. అందుకే మీరు పార్టీలోంచి బహిష్కరించబడ్డ ఇంకెక్కడ ఉన్న కేసీఆర్ గారి బిడ్డగానే మిమ్మల్ని చూస్తారు తప్పించి కవిత గారు అనేది సెకండ్ గానే మిమ్మల్ని గుర్తిస్తారు.